హనుమ యొక్క బాల్యాన్ని వర్ణిస్తూ మహర్షి అంటారు, ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడైన తరువాత లోకమునకు ప్రయోజనమును సాధించవలసిన అవసరం ఏర్పడినప్పుడు బాగా తెలుసున్నటువంటి పెద్దవాడొకడు ఈయన యొక్క వైభవాన్ని కీర్తిస్తాడు. ఈయన వైభవం ఎప్పుడు కీర్తింపబడుతుందో అప్పుడు మళ్ళీ ఈయన బలం గుర్తొస్తుంది. అప్పటి వరకు ఈ పిల్లవాడు ఈయన బలాన్ని మర్చిపోతాడన్నారు. మరిచిపోయారు కాబట్టే సుగ్రీవుడు వాలి తరువుకొస్తున్నప్పుడు ప్రపంచం చుట్టూ భూమండలం చుట్టూ తిరుగుతుంటే తాను కూడా తిరిగారు మంత్రిగా. ఒక్కసారి జ్ఞాపకం వచ్చేసిన తర్వాత వాలిని తిప్పగలరు. ఆయనతో సమానమైన వీరుడు లోకంలో ఉండడు. మాట చేతనే హనుమకి శాపం పోయింది. ఆయనకి శాప విమోచనం కిష్కింధకాండ చివరిలో అయింది. 100 యోజనముల సముద్రం దగ్గర యువతల వైపు వానరులందరూ కూర్చుని ఉన్నారు. ఇంకే ఉంది చెప్పేశాడు సంపాతి. 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోతే కాంచనలంకలో అశోకవనంలో శిశుపావృక్షం కింద సీతమ్మ తల్లి కూర్చుని ఉందుట. వెళ్ళి ఆవిడ్ని ఊరడించి ఉంగరం ఇచ్చేసి ఆవిడ దగ్గర అభిజ్ఞానం పుచ్చుకుని వచ్చేయడమే. సంతోషంగా వెళ్ళి దక్షిణ సముద్రానికి ఉత్తర తీరంలో కూర్చున్నారు అందరూ. కూర్చుని దక్షిణ తీరం వైపుకి వెళ్ళాలి. తీరా వెళ్ళిన తర్వాత చూశారు, ఎవరు ఎన్ని పెడతారంటే 10 వెళ్ళేవాడు, 20 వెళ్ళేవాడు, 30 వెళ్ళేవాడు, 50 వెళ్ళేవాడు, 70 వెళ్ళేవాడు, 90 వెళ్ళేవాడు, 100 వెళ్ళి వెనక్కి రానివాడు తప్ప వెళ్ళి వస్తానన్నవాడు లేడు. ఒక్క హనుమ మాత్రం ఒక మూల కూర్చుని మహానుభావుడు ఏమీ మాట్లాడకుండా రామనామధ్యానం చేసుకుంటుంటే చూశాడు జాంబవంతుడు. జాంబవంతుడు వానరులలో పెద్దరిక ఉన్నవాడు. కారణం ఏమిటంటే ఈ సృష్టికంతటికి పెద్దవాడు చతుర్ముఖ బ్రహ్మగారు. ఆయనే సృష్టి చేశారు. ఆ బ్రహ్మగారు ఆవలిస్తే ఆయన నోట్లోంచి బయటపడ్డాడు. దేవతలు ఎలా అయినా సృష్టి చేస్తారు కాబట్టి బ్రహ్మగారి అంశలో వచ్చినవాడు. అందుకే దీర్ఘాయుష్మంతుడు. వినాయకుని యొక్క వ్రత కథలో శమంతకోపాఖ్యానంలో కూడా కనపడతాడు జాంబవంతుడు. అంతటి మహాబలవంతుడు. ఆయనే చెప్పుకున్నాడు, ఒకానొకప్పుడు వామనమూర్తి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి దానం పుచ్చుకుని 3 అడుగులు ఇంతంతైవటుడు ఇంతయై మరియు తానింతయ్య భోవీధిపై ఎంతైతో యదమండలగ్రమన కల్లంతై ప్రభారాశిపై ఎంతై చంద్రునకంతయై ధ్రువునిపై ఎంతై మహర్వాటిపై ఎంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధి అయ్యని పెరిగిపోతే 21 మార్లు వామనమూర్తికి నేను ప్రదక్షిణం చేశాను. కానీ నేను ఎగరలేను, పెద్దవాణ్ణి అయిపోయాను. కాబట్టి ఎగరగలిగిన వాడెవరు? ఎవరు కనపట్టలేదు. అసలు ఎగరగలిగినటువంటి వాడు హనుమ ఒక్కరే. ఆయనేమో అలా కూర్చున్నారు. అప్పుడు వెళ్ళి పొగిడాడు మహానుభావుడు. ఉత్తిష్ట హరిషార్తూల లంఘవస్య మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమాన్ సర్వతగ్గత. మహానుభావా, నువ్వు లేవాలి, లేచి ఈ సముద్రాన్ని లంఘించాలి. ఎందుకో తెలుసా? నీకొక్కడికే ఆ శక్తి ఉంది. నీ తల్లి కుంజకస్థల, ఆమె శాపవశాత్తు ఈ భూమి మీద వానరకన్యగా జన్మించింది. ఆమె పేరు అంజనాదేవి. నీ తండ్రి అయినటువంటి కేసరికి ఔరసపుత్రుడివై అంజనాయందు జన్మించినటువంటి కారణజన్ముడవు. గరుత్మంతుడికి ఎంత బలముందో నీకంత బలముంది. నువ్వు ఈవలి ఒడ్డున నించుని ఆవలి ఒడ్డుకి స్పృశించగలవు. ఈ భూమండలాన్నంతటినీ ప్రదక్షిణం చెయ్యగలవు. నీవు ఎగురుతున్నప్పుడు ఈ మేరుపర్వతం చుట్టూ కూడా తిరగగలవు. అంతటి శక్తి కలిగిన వాడివి. ఈనాడు కొన్ని కోట్ల మంది వానరుల యొక్క ప్రాణములు సంకట స్థితిలో ఉండగా ఏమీ తెలియని వాళ్ళ నువ్వు అలా కూర్చోవడం బావులేదు. మహానుభావా, నువ్వు హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహపి రామలక్ష్మణయోశ్చాపి బలేన తేజసేన చ. బలంలో తేజస్సులో రామలక్ష్మణులతో సుగ్రీవుడితో సమానమైన వాడివి. నువ్వు అలా కూర్చోడానికి వీలు లేదు, పుంజుకో నీ బలాన్నన్నారు. అంతే. పరాహి సర్వభూతానాం హనుమన్యాగతి సదా. నువ్వు 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతుంటే సమస్త భూతములు అంజలి ఘటించి చూసి సంతోషిస్తాయి. లే హనుమా అన్నారు. జాంబవంతుడు చేసిన స్తోత్రానికి హనుమ యొక్క శాప విమోచనం అయిపోయింది. మాటయే రామాయణంలో హనుమ యొక్క వైభవాన్ని మళ్ళీ ఉద్దీపింపచేసింది. అంతే. మహానుభావుడు లేచి నిలబడ్డాడు. మేరుమందర సంకాశౌ భవోదిత్తానలప్రభ అగ్రత వ్యవతస్తేచ. ఆయన ఒక్కసారి అంత ఎత్తున పెరిగిపోయి ఎర్రటి ముఖంతో, దంష్టలతో, పరిగల వంటి బాహువులతో, ఆ పెద్ద పెద్ద పాదాలతో ఇక్కడ నిలబడి నేను బయలుదేరితే ఈ భూమి నేను ఎగిరినప్పుడు తట్టుకోలేదని నేను గరుత్మంతుడు అపారమైన వేగంతో సముద్రం మీద వెడుతూ పావులని తన్నుకుపోతుండగా చూశాను. గరుత్మంతుడు ఎంత వేగంతో ప్రయాణిస్తాడో నేను కూడా అంత వేగంగా ప్రయాణిస్తాను. నా తండ్రి అయిన వాయుదేవుడు, సుపర్ణుడైనటువంటి గరుత్మంతుడు, నేను తప్ప అలా ఎగరగలిగినటువంటి వారు లేరు. నేను ఇప్పుడు ఎంత సంతోషాన్ని పొందుతున్నానంటే 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళడం కాదు, ఈవలి ఒడ్డున నిలబడి
నా శరీరాన్ని పెంచి సముద్రం నుంచి వంగి అవతల వైపు ఒడ్డుని నా చేతితో అందుకోవాలనుకుంటున్నాను. ఇక్కడి నుంచి నేను ఎగిరితే భూమి తట్టుకోదు, అందుకని మహేంద్రగిరి శిఖరముల మీద నిలబడి అక్కడి నుంచి నేను ఎగురుతానని మహానుభావుడు అక్కడ నిలబడితే, తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణాచరితే పది అని సుందరకాండ ప్రారంభం. అంతలా నిలబడి ఆయన ఎగరడానికి సిద్ధపడితే తమతో ఇంతకాలం తిరిగినటువంటి మహావీరుడు శాప విమోచనమై సముద్ర లంఘనం చెయ్యబోతున్నాడని ఆయన వెళ్ళి సంతోషంగా సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి వెనక్కొస్తేనే వీళ్ళకు బతుకు, లేకపోతే బతుకు లేదు. కాబట్టి ఆయన వంక చూశారు, అంత తేజోమూర్తి అయి నిలబడి ఉన్నాడు. అటువంటి స్వరూపాన్ని వాళ్ళు చూడలేదు, తెల్లబోతున్నారు. వాళ్ళందరికీ కూడా సంతోషాన్ని కల్పించాడు. ఎందుకని? అప్పటికే సుగ్రీవుడిచ్చిన వేళ దాటిపోయింది. సీతమ్మ తల్లి జాడ కనిపెట్టకుండా వెనక్కి వెళ్ళారా సుగ్రీవుడు వధిస్తాడు. ప్రాణ సంకటంలో ఉన్నటువంటి వానరులందరికీ కూడా ధైర్యాన్ని చెప్పారు. మీరేమీ బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు, నేను వెడుతున్నాను, సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి వస్తాను. కానీ ఎక్కడా అహంకారం ఉండదు. మాట అంటే మనిషి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తుంది. ఎంత గొప్పగా మాట్లాడతారంటే, యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్వగమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనేనైవ వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షసరాజేన మోనయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహ. నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఎలా బయలుదేరుతానో తెలుసా? బంగారు కోదండాన్ని తన ఎడంచేత్తో పట్టుకుని అక్షయబాణ తూణీరంలోంచి కుడి చేతితో బాణాన్ని తీసి వింటినారి యందు సంధియాక కర్ణాంతములాగి విడిచిపెట్టినటువంటి రామబాణం లక్ష్యం మీద ఎలా వెళ్ళి పడుతుందో అలా మధ్యలో ఆగకుండా నేను లంకాపురంలోకి ప్రవేశించి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెడతాను. ఒకవేళ నాకు కాంచన లంకలో సీతమ్మ తల్లి జాడ కనపడకపోతే అక్కడి నుంచే ఊర్ధ్వలోకానికి వెళ్ళి స్వర్గలోకంలో సీతమ్మ ఎక్కడుందో వెతికి చూసి తీసుకొస్తాను. అక్కడ కూడా కనపడకపోతే మళ్ళీ కాంచన లంకకి వెళ్ళి 10 తలల రావణాసురుడు ఈ భుజాదండం కింద ఒక పురుగు మర్దిస్తాను. పట్టుకుని తీసుకొచ్చి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతాను. మీరు బెంగపెట్టుకోకండి, తీసుకొస్తాను సీతమ్మని ప్రతిజ్ఞ చేశారు. హనుమ చేసిన ప్రతిజ్ఞకి ఎంత సంతోషపడిపోయిందో ఆ రోజున. మా స్వామి బయలుదేరుతున్నాడు, ఖచ్చితంగా సీతమ్మ తల్లి జాడ కనిపెడతాడు. పొంగిపోయారు మహానుభావుడు. హనుమ అంటే మాట, బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమ స్మరణాత్ భవేత్. ఎవరు హనుమని స్మరిస్తారో, ఎవరు హనుమకి నమస్కరిస్తారో వారికి అటువంటి వాక్పటుత్వం అబ్బుతుంది. బయలుదేరారు, సముద్రాన్ని లంఘించి ప్రయాణం ప్రారంభం చేశారు. పిబన్నివ బభౌచార్పి సోర్మిమాలం మహార్ణవం పిపాస నివచాకాశం దృశేష మహాకపి అంటారు మహర్షి. ఆకాశాన్ని తాగేస్తున్నారా అన్నట్టుగా ఆకాశంలో ప్రయాణం మొదలుపెట్టారు. ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థితా దీర్ఘమధ్వానం సబంధుమివ బాంధవా. ఆయన అంత వేగంగా పర్వత శిఖరముల నుంచి ఎగిరితే ఆయన యొక్క తొడల వేగానికి మహావృక్షములు కూకటి వేళ్లతో పెల్లగింపబడి ఆయనతో కొంత దూరం ప్రయాణం చేసి సముద్రంలో పడిపోయాయి. అలా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతుంటే మహానుభావుడు మైనాకుడు సముద్ర గర్భంలో దాక్కున్నాడు. ఇంద్రుని యొక్క వజ్రాయుధానికి భయపడి. ఎందుకని? పర్వతాల యొక్క రెక్కలన్నీ ఇంద్రుడు కత్తిరించేశాడు. ఎగురుతూ వచ్చి దిగేవి పర్వతాలు. జననష్టం జరుగుతోందని జనులు ఘోషిస్తే బ్రహ్మగారి ఆదేశం మేరకు ఇంద్రుడు ఆ పర్వతాల యొక్క రెక్కలు కత్తిరించేశాడు. ఒక్క మైనాక పర్వతం మాత్రం భయపడుతుంటే హనుమ యొక్క తండ్రి ఆ పర్వతాన్ని ఎత్తి తీసుకొచ్చి సముద్రంలో పడేశారు. బయటికి రాకుండా సముద్రంలో పడింది. ఆ పడ్డంలో పాతాళ ద్వారానికి అడ్డం పడింది. రాక్షసులు భూమి మీదకి రాకుండా అడ్డుపడిందని ఇంద్రుడు చూసి చూడక ఊరుకున్నాడు. భయానికి బయటికి రాదు, పడుంది కాబట్టి రాక్షసులు పైకి రారు. పోన్లే మంచి పని అయిందని ఊరుకున్నాడు తెలియనట్టు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.